కిలపర్తి అంటేనే అడ్డాదారులు, అవినీతిలో సామ్రాజ్యులు, కబ్జాలో ఆరితేరిన గజ దొంగ. డెత్ సర్టిఫికెట్ లో కిలపర్తి కినుకు లేనిదే సంతకం జరగదు. పంచనామాలు సైతం సంతకం పెట్టాలన్న కిలపర్తి చెబితేనే జరుగు తీరుతుందని దేవరాపల్లిలో వాదనలు. దళిత సర్పంచులంటే చిన్న చూపు. సర్వే నంబర్ 20లో 38 ఎకరాల భూమిని గౌరవ హైకోర్టు మార్చి 20న అంటే 2023లో తుది తీర్పు ఇచ్చిన నేటి వరకు కూడా స్వాధీనం చేసుకోకుండా అండగా ఉన్నది మీరేనంట కదా. ఆనాడు జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు అక్రమ భూములు కక్కిస్తా అన్నారు కదా బండారు గారు. ఇప్పుడు కక్కిస్తారా ఎమ్మెల్యే గారు? కిలపర్తి చేకి మట్టి అంటకుండా కబ్జాల కింగ్, ప్రభుత్వ భూములను గ్రామ కంటాలు అమ్మేసిన దోపిడి దొంగ. కిలపర్తి అంటే 3 పార్టీల ముక్కలాట. టీడీపీ పార్టీలో ఎలా చేర్చుకుంటున్నారో చెప్పాలంటున్న టీడీపీ సీనియర్ నాయకులు. దేవరాపల్లిలో టీడీపీ పార్టీలో 2 ముక్కలాట. ఎవరి దారి వాళ్ళది. ఇది కిలపర్తి రంజులీలలు. ముచ్చటగా 3 పార్టీలు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాలిపోతాడు కిరికిరి కిలపర్తి. చూసారా, 281/2లో ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసి చనిపోయిన వ్యక్తి క్షత్రియ దేవిసింగ్ పేరు మీద హైకోర్టులో తప్పుడు కేసు వేసిన భూబకాసురుడే ఈ కిలపర్తి. ఇవన్నీ తెలిసిన పక్కనే ఉన్న బండారు ఏం చేస్తున్నారయ్యా? ఎందుకు పట్టించుకోరు? ఇట్లాంటి అవినీతి పరులని, భూబకాసురుల్ని ఏ విధంగా మీ పక్కన హక్కును చేసుకొని తమ్ముడు అని పిలుకు వలె పిలుస్తున్నారు బండారు గారు. సర్వే నంబర్ 20 38 ఎకరాలు ప్రభుత్వం హైకోర్టు స్వాధీనం చేసుకోమని మార్చి 20, 2023లో ఇచ్చినటువంటి స్టే ఏమైంది? ఆర్డర్ ఇచ్చిందిగా. ఆర్డర్ ఇస్తే ఎందుకు ససిమేర అంటున్నారు? ఆనాడు మంత్రిగా ఉన్న బూడి ముత్యాల నాయుడిని బ్లాక్ మెయిల్ చేసి మరి ఆ భూమి రాస్తే ఓకే, రాయకపోతే నేను పార్టీ మార్చాలన్న బ్లాక్ మెయిల్ చేయడం నిజం కాదా కిలపర్తి? అందుకే కదా వెంటనే బూడి ముత్యాల నాయుడు నువ్వెక్కడే పోదో పో, ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి చెందాలని ససిమేర అన్నారు కదా, మర్చిపోయారా? అందుకే కదా టీడీపీలో లాస్ట్ మినిట్ లో వెళ్ళిపోయారు. మర్చిపోయారా కిలపర్తి? ఈ కిలపర్తి లేనేంటో తెలుసా? దేవరాపల్లిలో మండలంలో నేను చెప్పిందే వేదం. నేను చెబితే ఇక్కడ ఉన్న మండలంలో ఉన్నటువంటి అందరూ నా మాటే వింటారు. వినకపోతే బ్లాక్ మెయిల్ చేయొచ్చు, అవసరం అనుకుంటే తప్పుడు కేసులు పెట్టొచ్చు, లేదు అనుకుంటే అన్ని పెన్షన్లు ఆపేయవచ్చు, లేదు అనుకుంటే ఇంకోటి కూడా ఉన్నది, భూములు కూడా అప్పటికప్పుడు రికార్డులు తారుమారు చేయొచ్చు. అదంతా నా చేతిలో పని కదా అని అక్కడ జనాన్ని భయభ్రాంతులు చేస్తున్న ఆ వ్యక్తి కిలపర్తి.